Hello, friends. Welcome to my channel, My World. Today, we are going to learn a new story The Talking Tree and the Angry Boy in Telugu. అనగనగా ఒక ఊరు ఉండేది. పక్షుల కిలకిలతో నవ్వులతో నిన్న ఓ ప్రశాంతమైన ఊరు. ఆ గ్రామంలో రవి అనే ఒక చిన్న అబ్బాయి ఉండేవాడు. అతను తెలివైనవాడు, ఆటపాటలు ఇష్టపడేవాడు. కానీ అతనికి ఒక పెద్ద సమస్య ఉంది. చిన్న చిన్న విషయాలకే రవికి చాలా కోపం వచ్చేది. తనకు నచ్చకపోతే గట్టిగా అరిచేవాడు. రవి కోపమైన మాటలు ఇతరులను బాధించేవి. క్రమంగా అతని స్నేహితులు దూరమయ్యారు. రవి తాత ఇవన్నీ గమనించాడు. రవికి ఒక మంచి పాఠం నేర్పించాలని నిర్ణయించుకున్నాడు. వారి ఇంటి వెనుక ఒక పెద్ద పాత చెట్టు ఉండేది. నిశ్శబ్దంగా, బలంగా నిలబడి ఉండేది. ఒకరోజు తాత రవిని చెట్టు దగ్గరకు తీసుకువచ్చి మృదువుగా మాట్లాడాడు. తాత రవికి ఒక సుత్తె, కొన్ని మూలలు ఇచ్చి, నీకు కోపం వచ్చినప్పుడల్లా ఈ చెట్టులో ఒక మూల కొట్టు అని చెప్పాడు. తర్వాత రవికి కోపం వచ్చినప్పుడల్లా తాత చెప్పినట్టు ఒక మూల కొట్టాడు. రోజు గడిచే కొద్దీ చెట్టులో మూలలు నిండిపోయింది. ప్రతి మూల చెట్టుకు బాధ ఇచ్చేది. అలాగే కోపమైన మాటలు మనుషుల మనసులు గాయపరుస్తాయి. ఒక నిశ్శబ్దమైన రాత్రి చెట్టు మెల్లగా మాట్లాడింది. రవి మాటలు కూడా గాయాలు చేస్తాయి. రవికి చాలా బాధ వేసింది. తన తప్పు అతనికి అర్థమైంది. ఆ రోజు నుంచి రవి మంచి మాటలు మాట్లాడాడు. అందరికీ సహాయం చేశాడు. గుర్తుంచుకోండి, కోపమైన మాటలు కనబడని గాయాలు చేస్తాయి. మాట్లాడే ముందు ఆలోచించండి. Thank you for watching, friends. Please do like, share and subscribe for more stories.